నవరత్నాలు పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవమోసాలు చేశారని విశాఖ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ నగరంలోని గాజువాకలోని టీడీపీ కార్యాలయంలో పల్లా మీడియాతో మాట్లాడుతూ నవరత్నాలు, వైసీపీ మేనిఫెస్టో, జగన్ పాదయాత్ర హామీలు 85% ఫెయిల్ అయ్యాయని ఆక్షేపించారు. నవరత్నాలు నవమోసాలయ్యాయని 4 సంవత్సరాల 9 నెలల కాలంలో జరిగిన మోసపూరితమైన పాలనపై పల్లా శ్రీనివాసరావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎన్నికల ముందు 730 హామీలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చి కేవలం 21 హామీలు అమలుపరిచారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలుపరిచిన 120 సంక్షేమ పథకాలను రద్దు చేసి ప్రజలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు అందరికీ ఎందుకంటే పేదవాడిని దృష్టిలో పెట్టుకుని వెళ్తాం. మాట్లాడితే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నేను పేదవాడిని నేను చేస్తానన్నాడు. ఈయన బియ్యంలో ఏమన్నారండి? సన్న బియ్యం ఇస్తా అన్నాడు. సన్న బియ్యం, నాణ్యతమైన సన్న బియ్యం ఇస్తాను. సన్న బియ్యం వచ్చాడు. ఇదే ఒక మంత్రి అంటాడు సన్న బియ్యం అమలు చేస్తాం. ఆ సన్న బియ్యం మీకేం తింటారు, మీకేం అవసరం, ఎక్కడ చెప్పాము చెప్పండి అంటారు. ఒక కాసు వచ్చి సన్నం బియ్యం ఇస్తామని చెప్పేసి పాత రోజులు అయితే ఏమో వీడియోలు రాకుండా ఉండే. ఈరోజు పాత రోజులు కాదు, ఈ ఆధునిక యుగంలో ఎవరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు క్లియర్గా వీడియోస్ ఉన్నాయి. సో సన్న బియ్యం అని చెప్పింది కాస్త పోయింది. ఇకపోతే అధికారంలోకి వచ్చిన వెంటనే 100% మందు నిషేధిస్తాం అన్నారు. సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. మరి ఏమైంది సంపూర్ణ మద్య నిషేధం? ఎంత దారుణం అంటే రాబోయే ఇంకో 15 సంవత్సరాలకి తనఖా పెట్టేశారు. బాండ్స్ ఏదైతే లిక్కర్ బాండ్స్ ఉన్నాయో, లిక్కర్ మీద బాండ్స్ అంటే లిక్కర్ మీద వచ్చేటువంటి ఆదాయం మా దేశం, మా రాష్ట్రంలో ఇంత సేల్ అవుతుంది. ఈ సేల్ దీని ద్వారా వచ్చేటువంటి ఆదాయం చూపించి 2019 వరకు ఎస్సీలకి సంబంధించి ఒక ఎస్సీ నాయకుడికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. 2019, 2014 నుంచి 19 5 సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు 6,894 కోట్లు రిలీజ్ చేసాం. నీకు దమ్ముంటే రా, నువ్వు ఎన్ని కోట్లు రిలీజ్ చేసావు? ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు ఏదైతే ఉన్నాయో ఎస్సీ కార్పొరేషన్లో సుమారు 1100 ఇన్నోవా కార్లు ఇచ్చాం, 600 ఈటీఎస్ కార్లు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఇచ్చాం, భూమి కొనుగోలు పథకాలు ఇచ్చాం. ఈరోజు నువ్వేమి ఇచ్చావు సమాధానం చెప్పగలవు? ఈరోజు ఎస్టీ కార్పొరేషన్లో 395 కోట్లు నీ అబ్బా సొమ్ములాగా దోచుకు తిన్నావు. 1295 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ నిధులు నీ అమ్మఒడికి మళ్ళించావు. ఇవన్నీ ఎవరి సొమ్మయ్యా నాకు అర్థం అవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్ఎస్ఎఫ్టీసీ ఏదైతే ఉన్నటువంటి ప్రధానమంత్రి దగ్గర కేంద్రంలో ఉన్నటువంటి సొమ్మును నువ్వు ఎందుకు తేలేకపోతావు? ఎస్సీలకు ఎందుకు ఇవ్వలేకపోయావు? సమాధానం చెప్పాలి. మేము మాట్లాడాలంటే చాలా ఉన్నాయి, పెద్దలు తర్వాత మాట్లాడతారు. చేశాడు, కౌగిలించుకోవడం ఒకటే తక్కువ చేశాడు. ఆడవాళ్ళని ముద్దులు పెట్టేశాడు, నుదుటి మీద ముద్దులు పెట్టేశాడు, పిల్లవాళ్ళని ముద్దులు పెట్టాడు. నేనున్నాను, నేను విన్నాను అని చెప్పి సొల్లు మాటలు చెప్పాడు ఈ ఫేక్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఈరోజు 85% మరి ఈ ఫేక్ హామీలతో రాష్ట్ర ప్రజలు మోసం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు ఒక పక్క తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నాడు వేదిక మీద, ఒక పక్క తెలంగాణ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ రోజు వేదిక మీద ఉంటే ఎన్నో దొంగ బద్దాలు మాట్లాడి దొంగ హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు ఏమన్నాడు? 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పినటువంటి ఈ ఫేక్ ముఖ్యమంత్రి ఈరోజు 200 యూనిట్లు ఎక్కడికి వెళ్ళిపోయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 60,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం మోపినటువంటి నువ్వు ఈరోజు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నావు, ఎంత కొనుగోలు చేస్తూ ఉన్నావు? ఈరోజు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసావు? ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు పాదయాత్రలో కానీ లేకపోతే వారి తాలూకా పార్టీ సమావేశాల్లో కానీ సుమారు 733 హామీలు ఇచ్చాడు. ఈ అధికారంలోకి వచ్చిన ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కేవలం నవరత్నాలు అంటూనే వాటికే ప్రాధాన్యత ఇస్తూ 21% అమలుపరిచి సుమారు 85% హామీలు తొంగలో దొక్కాడు. తర్వాత నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో ప్లస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర హామీలు 85% ఫెయిలు. నవరత్నాలు నవమోసాలు అయ్యాయి. అంటే మొదట్లో నవరత్నాలు అంటూ ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి చివరకు నవమోసాలుగా ఆయన చరిత్ర చరమగీతం పాడబోతా ఉంది. అందులో భాగంగా జాతీయ తెలుగుదేశం చాలామంది
వైసీపీని వీడుతారు. ఎందుకంటే ఒక నియంత్ర పోకడలతో ఒక నియంత్ర పాలన సాగుతుంది రాష్ట్రంలో. ఎవరైనా ఏ నాయకుడైనా సరే స్వేచ్ఛను కోరుకుంటారు, ఏ నాయకుడైనా సరే గౌరవం కోరుకుంటారు. ఎందుకంటే ప్రతి చిన్న నాయకుడు కావచ్చు, వాళ్ళ వెనకాల 10 మంది ఉంటారు. ఆ నాయకుడిగా మనం ఎదుగురించి వాళ్ళకి ఆ ప్రజల దగ్గర కానీ అవమానం చేస్తే ఎవరైనా ఉంటారు? ఈరోజు వెళ్తున్నాను అందరూ చూడండి, సంవత్సరంన్నరగా ఈ ముఖ్యమంత్రిని కలవలే. ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏమైనా సంవత్సరంన్నరగా నేను కలవడానికి ప్రయత్నం చేస్తూనే ఇవ్వలేదు. ఎమ్మెల్యే నేను మొన్నటి వరకు 3 లక్షలు అనుకున్నా, 7 లక్షల కోట్ల ప్రాపర్టీ వర్త్ భూములు ఉన్నాయి. ఆ భూములు కొట్టడానికి ఆ ఎయిడెడ్ స్కూల్స్ అన్ని కూడా నిర్వీర్యం చేసి గవర్నమెంట్లో కలిపేస్తామని చెప్పి ఈయన సొంత ఆస్తులు కొంత మలుచుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక ఇది మోసం కాదు. నువ్వు ఎక్కడైనా ఒక సంస్థ మనకు విద్య అందిస్తుందంటే దానికి ప్రోత్సహించాలి. ప్రోత్సహించడం మానేసి కేవలం దాని ఆస్తిలో కొట్టేయాలని ఒక దుర్బుద్ధితో, దురాలోచనతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తీరుని మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఆ ఎయిడెడ్ స్కూలు యాజమాన్యం కావచ్చు, క్రిస్టియన్ మైనారిటీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారన్న సంగతి మీరు తెలియజేయాలి. వాళ్ళు మోసం చేసినటువంటి తీర్పు ఒక బీసీలని ఇప్పుడు ఇచ్చేస్తే క్రిస్టియన్ మైనారిటీస్ని, ఇంకా ముస్లిం సోదరుల దగ్గరికి వస్తే ఎంత దారుణం. అంటే వీళ్ళు అధికారులు పెట్టి హాజ్ హౌసెస్ని మీరు చెప్పాలి. గతంలో కూడా పేపర్లో వచ్చింది, హాజ్ హౌసెస్ కోసం పవిత్రమైన హాజ్ హౌస్లో పేకాట క్లబ్బుల కింద చేసేశారు. ఒక దళిత ఒక ముస్లిం కుటుంబం సలీం అని చెప్పేసి వీళ్ళు నాయకులు చేసినటువంటి దౌర్జన్యాలకి కుటుంబ సమేతంగా కూడా వెళ్ళి చనిపోయాడు. దారుణం. ఎందుకంటే